అన్న ఫోన్ ఆగే ఏడుకు పని చేయి ఏడు పని చెప్పు ఏడ్స్ బంద్ ఏడ్స్ బంద్ చేయి ఏడ్స్ బంద్ చేయు ఉంటే చెప్పుకోవాలి వచ్చినప్పుడు ఏడద్దు చాలా వచ్చింది కదా ఇల్లు అయినప్పటి నుంచి ఇదే ఇల్లే ఉంచుకుంటారు అది ఇదే కొన్నాడు మొన్న రీసెంట్ గా కూడా 2 గుంటల భూమి ఉన్నది 10-12 లక్షలు పెట్టి దానికోసం ఫస్ట్ నుంచి ఒకటే కొడుకున్నారా కొడుకువా సంతు భర్తకు కళ్ళు వేయనాయి కళ్ళు వేయనాయి తిరిగి తిరిగి 3 సార్లు పోయినా 2 years ఊరి శిక్ష వాడాలి ఎక్కడికి వెళ్ళాను నలుగురికి వాడాలని అబ్దు నా బిడ్డని ఇయ్య అన్న కోతున్నాను ఇది కట్టి నాకు ఒక బిడ్డ ఉన్నది నా బిడ్డ వయసు కూడా ఇంతే ఉంటుంది ఇప్పుడు అమ్మాయి వయసు 19 నా బిడ్డ కూడా ఇంతే 19 ఏళ్ళు నా బిడ్డ కూడా వయసు నా బిడ్డ కూడా 19 ఏళ్ళు కరెక్ట్ నా బిడ్డ 19 ఏళ్ళ వయసు నాకు ఉంటుందా అమ్మ లేక నీకు ఎట్లా న్యాయం జరగాలి అన్నింటినీ నేను పక్కా ఉంటాను నేను తెలుసుకున్నాను అన్ని కూడా తెలుసుకున్నాను ఇవాళ నేను అసెంబ్లీ నుంచి ఇవాళ వచ్చిన ఆయన కూడా మీ దగ్గరకు వచ్చిన ఇవాళ అర్థమైనా అన్ని 100% నీకు ఎట్లా న్యాయం జరగాలో అట్లా చెప్పిస్తాను అదే తల్లి వెళ్ళిపోతుండే ఆయన కూడా పడ్డాడు కదా ప్రేమించిన మా ఇంటికి కూడా మేము మర వచ్చినాం 10 మంది దొరికి ప్రేమించి చేసుకున్నాను ఆయన ఒక్కడు ప్రేమించుకున్నాడు ఈ అమ్మ ప్రేమించిన నాకు అర్థం మామూలు భర్త నేను బాగైంది నేను దగ్గర చేసుకుని మళ్ళీ మొగలు అప్పుడు అంత తాగుడు వల్ల అందరు చంపేస్తారు పక్క తాగుతారు కదా మొగలు మా ఆయన కూడా కట్టిన కట్టిన తప్ప నాకు మొగలు వద్దు నాకు మీ దగ్గర పడి సత్తానంటే అమ్మ నీకు లగ్గం ఇద్దరం కలిసి ఉండమన్నా వాళ్ళు 10 మంది వస్తే మరో పెట్టిన వెళ్ళిపోయినాక మా వాళ్ళందరూ ఫోన్లు చేసిండు నీ బిడ్డలేంది నేను చచ్చిపోతా అంటే నేను ఇయ్యన్న తల్లి దగ్గర పోయి మళ్ళా ఆ పిల్ల నాకు ఇయ్యంటే నువ్వు యావన్నా యావగా నా పిల్ల నేను నీకు చెయ్య అని వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు వాళ్ళ అన్నదమ్ముల పేరు ఉండే నాకు ఆనంద్ అశోక్ నాకు ఫోన్ చేసి ఇగో నీ బిడ్డలు ఇవ్వమంటే మొత్తం మీ ఇంట్లో అందరూ లేపెత్తాను గ్రామం బాగా గుణాలు బాగున్నారు సపోర్ట్ బాగున్నది నాకు 3 రోజులే వస్తాను నీ బిడ్డని చంపి నీ 3 రోజులే చంపేసి 3 రోజులుగా బయటకు వస్తాను నాకు 3 నెలల నుంచి వార్నింగ్ ఇస్తుంది నేను చెయ్యన్న అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నదమ్ములు ఇప్పుడు ఎవరు చెప్పాలి నాకు అసలు సపోర్ట్ ఇది పెద్ద దీని దగ్గర పెద్ద టాయిలెట్ ఉన్నది నన్ను బతికించేది నా కొడుకులు లాభలే నా మొగడ చూస్తుంది మొత్తం వస్తుంది ఏడాదినే పడిపోతుంది పిచ్చి వెళ్ళక పడదు నేను అట్లా బతుకున్నా అసలు ఆధారం మీద నేను కూడా చచ్చిపోయింది కదా నన్ను ఎట్లా బతికిస్తావో బతికి వాళ్ళు మాత్రం భూమి మీద ఉండద్దు
ఎంతైనా కానీ వెళ్ళిపోతే అయిపోతుండే. అశోక్ సార్ అశోక్ ఆ తమ్ముడు మందు తాగితే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే చిన్నది ఇప్పుడు అన్నాం ఫోన్ చేసుకుంటా పని చూసుకుంటారు. తెలంగాణ జరగాలి. మన పిల్లలు ఎట్లా కాపాడిరు, ఎలాంటి శిక్షలు వేసారు, చంపిన వాళ్ళకన్నా పేరు మీకే రావాలి. మీ వాళ్ళనే మొత్తం తెలిపియు. నీ మాట రాష్ట్రం అంతా వారిపోతుంది. చిన్న పిల్లలు ఎగ్జాక్ట్ మై డాటర్ ఏజ్ అమ్మాయి కరెక్ట్ నా కూతురు. అంత అన్యాయం అంటే ఇంత అన్యాయం. మీరు ఎట్లా చేసి పాపం మీ కూతురు అనుకొని జస్టిస్ తీసుకురండి. మీరు అట్లా జస్టిస్ వచ్చినట్టు రైట్. నేను ఎస్పీ గారికి ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తాను ఇలాగో. రైట్. థ్యాంక్ యూ. 100% అందుకే ఆయన కూడా చెప్పిన నీ కూతురులా చేయనా చెప్పి సరేనా 100% చేస్తామా. తల్లి ఒక విషయం గుర్తు, వాళ్ళ అన్న నా పార్టీలో ఉన్నాడా, పార్టీలోకి వెళ్ళి తీసి పడేమని చెప్పి నాకు రాజేష్ ఇలా జరిగిందని వెంటనే ఫస్ట్ ఆ పార్టీలోకి వెళ్ళి తీసి పడేమని చెప్పాను. నేను అట్లాంటి ఉన్నాను. అర్థమైనా? ఇగో ఒక విషయం గుర్తుపెట్టుకో, నా బిడ్డ వయసు ఎగ్జాక్ట్ పిల్లలు. ఇప్పుడు నా బిడ్డకు అన్యాయం చెప్తే నేను ఊరుకుంటున్నాను. నీ బిడ్డ కూడా నా బిడ్డ లాంటిది. నీకు ఏమేమి సాయం సార్ ఈ విషయం నాకు సాయం చేయని చెప్పు, నీ కొడుకు లాంటి వాళ్ళు నీకు ఆ విషయం సాయం చేస్తా. అదే చెప్పాను. ఎక్కడ కూడా ఏమి నువ్వు ఇప్పుడు ఎవడన్నా వచ్చి ఇప్పుడు అమ్మాయి చెప్తుంది ఎవడో మా పార్టీ నా పార్టీలో మన పార్టీ సార్, మన వాడు మరి నీకు టికెట్ ఇచ్చినట్టు ఆడికి టికెట్ అంతే కదా. నువ్వు తప్పిస్తావని అనుకున్నా. నేను అందరికీ ఏం చెప్తున్నా, మరి పార్టీలకి తీసి ఇగో బయట పడేస్తాను. అదే నేను ఎవరిని నేను క్షమించాను అసలు. మంచి వాళ్ళు పెట్టుకుంటా నేను. సో 100% నీకు న్యాయం జరిగే వరకు నేను అదే చెప్పి నీకు ఎట్లాంటి కష్టం వచ్చినా ఎప్పుడు నువ్వేం తప్పు మాట్లాడి నీ బాధ ఇప్పుడు నా కాదు. మనకి ఏం చెప్తున్నా, నా బిడ్డ సేమ్ వయసు, ఇదే వయసు నా బిడ్డ కూడా. నువ్వు ధైర్యం ఒక విషయం మాట్లాడు, నువ్వు ధైర్యంగా ఉండిపోయాను సరేనా. నీ బిడ్డకు న్యాయం చేయడం వరకు నువ్వు ధైర్యంగా ఉండాలా లేదా? తల్లిని కొడుకునైతే ఖచ్చితంగా నీవు నీ బిడ్డకు న్యాయం చేయడం వరకు నువ్వు ధైర్యంగా ఉండాలా లేదా అని చెప్పి నాకు. లేకపోతే నువ్వు ఇప్పుడు నువ్వు ధైర్యం లేకపోయినా అనుకో, చూడాలి కదా మనం ధైర్యం ఆమె న్యాయం జరిగే వరకు సరేనా. రైట్. నేనుంటా నీతో, ఏ కష్టం వచ్చినా నేను ఉంటా, నువ్వు ధైర్యం ఉన్నాను రైట్. నీ కొడుకు లాంటి వాడిని అనుకో సరేనా. ఏం కష్టం వచ్చినా నాకు చెప్పు. 100% ఇప్పుడు ఎవరెవరు వాళ్ళు ఏం చేసినా కూడా నేను పోలీసు వాళ్ళతో వెనుకబడతా. ఆ తర్వాత అవసరం అయితే కోర్టు కూడా చెప్పిస్తాను సరే రైట్. నువ్వు ధైర్యం ఉండు అంతే రైట్. తల్లి నువ్వు ధైర్యం ఉండు, నేనున్నా నీకోసం ఇప్పుడు అన్నిటికోసం రైట్. నీకు అసలు భయపడతా రైట్. అన్న మాట బేటా మీరు అందరూ ధైర్యం ఉండాలి.